ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ రానున్నారు. ఆయన ఈ నెల 15న మల్కాజ్గిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక 16న నాగర్ కర్నూలు, 18న జగిత్యాలలో ప్రధాని మోదీ సభలు జరగబోతున్నాయి. ఇక మోదీ పర్యటనపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ గురు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన మరోసారి ఖరారైంది. ఇప్పటికే నరేంద్ర మోడీ ఇటీవలే 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించడం జరిగింది. నిన్న కేంద్ర మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటించడం జరిగింది. పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులకు కావచ్చు ఒక బూస్టప్ అయితే నిన్న ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వరుసగా ఇట్లా జాతీయ నేతల ఏదైతే తెలంగాణలో పర్యటన కొనసాగుతున్నాయో బీజేపీ ఎన్నికల్లో దూసుకుపోతుందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతోంది. ఎన్నికల ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. అదేవిధంగా ఈ యొక్క 45 నుంచి 50 రోజుల పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి నాయకుడు కూడా ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తే ఎక్కువ సీట్లు సాధించుకోవచ్చు అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావిస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కూడా ఖరారైంది. ఈ నెల 15వ తేదీ, 16వ తేదీ, అదేవిధంగా 18వ తేదీ 3 రోజుల పాటు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొంటారు. ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే యాక్చువల్లీ ఈ యొక్క 15, 16, 18 అని చెప్పేసి ముందు అనుకున్నారు. అయితే అందులో స్వల్ప మార్పు కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్ లో 15వ తేదీ హైదరాబాద్ లోని మల్కాజ్గిరి నియోజకవర్గం అయితే ఉందో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అక్కడ భారీ రోడ్ షో చేపట్టాలని చెప్పేసి కూడా పార్టీ ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఇక్కడ దాదాపు 1.5 నుంచి 2 గంటల పాటు రోడ్ షో నిర్వహిస్తారు. ఈ రోడ్ షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ కు ఆయన గెలుపు కోసం ఇక్కడ ప్రచారం అయితే చేపట్టనున్నారు. ముఖ్యంగా అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 16వ తేదీన నాగర్ కర్నూలు టికెట్ ఇంతవరకు కూడా అనౌన్స్ చేయలేదు. నాగర్ కర్నూలు టికెట్ కోసం ఇప్పటికే ఆశావాహులు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు దాదాపు టికెట్ కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తా ఉంది కాబట్టి అప్పటి వరకు అభ్యర్థి కూడా ఫైనల్ అవుతుంది. కాబట్టి 16వ తేదీ నాగర్ కర్నూలులో బహిరంగ సభ ఉంటుంది. అదేవిధంగా 18వ తేదీ జగిత్యాలలో ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని చెప్పేసి బీజేపీ పార్టీ నేతలు వెల్లడిస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే ఉందో వరుసగా తెలంగాణపై ఫోకస్ చేయడం, ఖచ్చితంగా తెలంగాణలో ఆశించిన ఫలితాలు రాబోతా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఆశాజనకంగా ఉంది బీజేపీకి అని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. అందుకనే తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర నాయకులు వరుసగా పర్యటనలు కూడా ఖరారవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన తర్వాత కూడా ఇంకా కేంద్ర ముఖ్య నాయకులు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటనలు కూడా ఉంటాయని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది గురు. అయితే రాజు, మోదీ ఆధ్వర్యంలో ఈ నెల 15న బీఆర్ఎస్ చెందిన కొంతమంది ముఖ్య నేతలు కమలం వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది కానీ దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. కొంతమందితో ఇప్పటికే మొదటి దఫా సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని చెప్పేసి తెలుస్తుంది. ఖచ్చితంగా మొన్న ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాల కోసం వచ్చారు కాబట్టి ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం ఎన్నికల ప్రచారం కోసమే వస్తా ఉన్నాడు, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా వస్తా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పేసి పొలిటికల్ సర్కిల్లో ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎంతమంది చేరుతారు, ఎవరు చేరుతారని చెప్పేసి ఇంతవరకు బయటికి రాకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం చేరికలు బీజేపీలకు ఉంటాయని చెప్పేసి మాత్రం తెలుస్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాగానే ఆయన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకుంటారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు ఇందులో సీనియర్ నేతలు చేరుతారని చెప్పేసి ఇప్పటికే బీజేపీ నేతలు లీకులు ఇస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ బీజేపీ అయితే అన్ని పార్టీల కంటే ముందుగానే ఇటు అభ్యర్థులను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించడం, అదేవిధంగా వరుసగా అగ్రనాయకులతో సభలు నిర్వహించడం, అదేవిధంగా మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రోడ్ షోలు, సభలకు ప్లాన్ చేస్తుండటం తెలంగాణపై ఒక ఫోకస్ అయితే పెట్టింది. ఎన్నికల కోసం ఖచ్చితంగా కష్టపడితే మెజారిటీ సీట్లు సాధించుకోవచ్చు అని చెప్పి భావిస్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న అమిత్ షా సభలో కూడా మనం చూస్తాము 12 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాము, కష్టపడితే 15 స్థానాలు కూడా గెలిచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి బీజేపీ అగ్రనేతలు అయితే ఇటు వీళ్ళ క్యాడర్ కు అయితే మొత్తం దిశానిర్దేశం అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది గురు. అయితే రాజు, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంతకుముందుకే ప్రధాని మోదీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయిన నాగర్ కర్నూలు కొన్ని అభివృద్ధి పనులకు హామీలు ప్రకటించారు. ఆ హామీలకు ఇప్పుడు శంకుస్థాపనలు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకవేళ ఆ ఎన్నికల షెడ్యూల్ ఏదైతే ఉందో ఎన్నికల షెడ్యూల్ వెలువలకుంటే ఖచ్చితంగా ఇంకా కొన్ని
పనులు కావచ్చు, ఇంకా కొన్ని ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కొన్ని ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఒకవేళ ప్రధానమంత్రి వచ్చేసరికి ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ కనుక రిలీజ్ అయితే ఇంకా ఎన్నికల షెడ్యూల్లో ఏవి కూడా ప్రకటించకూడదు కనుక సో అప్పటికైతే ఏమీ కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపించట్లేదు. మొత్తానికి ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ రాకుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణకు ఇంకా కొన్ని ఏదైతే అంటే ముఖ్యంగా నాగర్ కర్నూలు కావచ్చు, అదేవిధంగా జిల్లా ఉమ్మడి జిల్లాకు కావచ్చు, ఇంకా ఏమైనా పెండింగ్ పనులు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇంకా కొన్ని పనులకు కూడా శ్రీకారం చుట్టే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. మరోపక్క చూసుకునే మల్కాజ్గిరి ఎంపీ సీటును బీజేపీ ఒక ముఖ్య నేతకి ఇస్తున్నట్టు కేటేసినగా తెలుస్తుంది. దీనిపైన ఆ రోజు సభలో వెలువడే అవకాశాలు ఉన్నాయా? మల్కాజ్గిరికి సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఇప్పటికే అక్కడ మల్కాజ్గిరికి ఈటల రాజేందర్కి అయితే టికెట్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఈటల రాజేందర్ గెలుపు కోసం అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈటల రాజేందర్ కు ధీటుగా ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ అభ్యర్థిని కూడా పెట్టలేకపోతా ఉన్నాయి. అభ్యర్థి వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అంత బలమైన నాయకుడు కూడా దొరకడం లేదని చెప్పేసి ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా పోటీ చేయడానికి కూడా చాలా మంది నేతలు జంకుతున్నట్టుగా కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్నటి వరకు కూడా అక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ అది. సో సిట్టింగ్ సీట్ ని కాపాడుకోవాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా కూడా మల్కాజ్గిరిని తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదే విధంగా ఇటు ఒక బలమైన నేత ఈటల రాజేందర్ ఒక బలమైన నేతను కూడా ఇటు బీజేపీ రంగంలోకి తీసింది కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ మాత్రం పోటీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ నాయకులు అంటే ఎవరికి ఇవ్వాలి అనే అభ్యర్థి ఎంపికలో మాత్రం ఇంకా కాంగ్రెస్